4 is supervisory officials. In the state of Telangana, there have been no full-time mandal education officers, and the principals of higher secondary schools have been given additional responsibilities. Currently, there are only 253 officials, such as DEOs, MEOs, etc., while there is a need for 1,497 higher level education officials and 1,244 vacancies which need to be filled immediately. Then next point is KGBVs. She has given statistics around, she has covered, I'll just mention the point she has covered. KGBVs, then welfare department Gurukulas, child labor prevention and dropouts, and she has also referred to urbanization and education, and private education regulation of private schools, and 10th point is food security, midday meal and nutrition, ensuring children have that, and children with special needs to be taken care of, and girls education, Muslim minorities is the last point she refers to. She has recommended 13 recommendations and appeals to this government while considering this budget. Thank you. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% కేటాయించాలని చెప్పేసి బడ్జెట్ వచ్చే ముందులా కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ, ఎంబీ ఫౌండేషన్, ఎస్డిఎఫ్ బాధ్యులకి, అలాగే ఈ సమావేశానికి అధ్యక్షవర్గంగా ఉన్నటువంటి రాజు గారు ఎంబీఎఫ్ బాధ్యులు, లక్ష్మణ్ గారు ఎస్డిఎఫ్ బాధ్యులు, ఇందులో పాల్గొన్నటువంటి తెలంగాణ ఎడ్యుకేషనిస్టులు, ఆర్థికవేత్తలు, బుద్ధిజీవులు, సోదర ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, వివిధ సమాజంలో వివిధ వర్గాల్లో ప్రామినెంట్ వ్యక్తులుగా సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, నా పేరు సోమయ్య, నేను డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. డిసెంబర్ 6వ తారీఖు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇవాళ బడ్జెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి కొంత ప్రెజరైజ్ చేద్దామని చెప్పేసి ఫిబ్రవరి 8న అన్ని జిల్లాల్లో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ నిరసన ప్రదర్శన జరపాలని, అట్లాగే ఫిబ్రవరి 14న రాష్ట్రంలో ఇందిర పార్క్ దగ్గర కూడా ఉద్యమం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా విద్య మీద ఎక్సైజ్ చేస్తున్నది కాబట్టి, బడ్జెట్ మీద ఎక్సైజ్ చేస్తున్నది కాబట్టి ఈ కలిసి వచ్చేటువంటి సంస్థలతో కూడా కలిపి పెట్టుకోవాలనేటువంటి నిర్ణయం బహుశా తీసుకొని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఎడ్యుకేషన్ లేదా మనకు అనుభవంలో ఉన్నటువంటిదే ఇవాళ రెండు, ఒకటి పాలకుల యొక్క భావజాలం, ఆలోచన, ఆచరణ, ఈ రెండు కూడా విద్యను అత్యంత లీస్ట్ అంశంగా తీసుకొస్తున్నాయి. నిజానికి విద్యారంగంతో బాధపడని కుటుంబం లేదు. మొత్తం ఏ వర్గమైనా సరే, అట్టడుగు వర్గాల నుంచి కూడా ఉన్నతమైనటువంటి ఎలైట్ పర్సన్స్ దగ్గర దాకా కూడా చూసినా ఎడ్యుకేషన్ సంబంధించి క్రైసిస్ లేనటువంటి పరిస్థితి లేదు. అది కానీ సమాజంలో అత్యంత నీచంగా, అత్యంత వెనుకబడుతనంగా, లేక నెగ్లిజబుల్గా అయినటువంటి విషయంగా విద్యారంగం ఉన్నది. వాళ్ళ దానికి ఎగ్జాంపులే సోకాల్ ప్రభుత్వంలో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసంగా ఒక మినిస్ట్రీ కూడా వేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక మినిస్ట్రీ, అసలు విద్యారంగంలో ఏం జరుగుతుందంటే మానిటర్ చేయడానికి కూడా ఒక మినిస్టర్ లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అది ఎందుకోసం ఇట్లా చేస్తున్నాయి, మన కారణాలు కూడా మనం చర్చించుకుందాం. ఒకటి, భావజాల పరంగా ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ పీపుల్స్కు విద్య అందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళకు ఉండడం. రెండోది, ప్రశ్నించే ఒక తత్వాన్ని తొలగించడం. ఈ రెండు కారణాల చేత విద్యకు లీస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా 96 తర్వాత, 86 తర్వాత, ఎల్పిజి వచ్చిన తర్వాత, లిబరేషన్ అనేటువంటి సంస్కరణవాదం వచ్చిన తర్వాత, ప్రపంచ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా దేశంలోకి వచ్చిన తర్వాత చాలా కాన్షియస్గా విద్యను కొలాప్స్ చేయాలి, గవర్నమెంట్ విద్యను కొలాప్స్ చేయాలనేటువంటి ఒక కుట్ర పాలక వర్గాల్లో ఉన్నది. అది చాలా కాలం నుంచి, బహుశా మీ అందరికి గుర్తుందో లేదు, తెలంగాణ 2014లో తెలంగాణ ఏర్పడ్డ వెంటనే జూన్ 6th నాడు ఒక జీవో తీశారు. 8,000 పాఠశాలని
దాదాపుగా సుమారు 4,000 పాఠశాలలు మూసేయాలని చెప్పేసి వెంటనే ఒక జీవోన ఆర్డర్ వెళ్ళింది. వెంటనే స్పందించినటువంటి సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పిలుపు ఇవ్వడం వల్ల ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం దగ్గర బదనామవుతాం, ప్రజల దగ్గర వాళ్ళ వ్యాలిడిటీ పోతుందని చెప్పేసి దాన్ని అబలెన్స్లో పెట్టుకునేటువంటిది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారికంగా స్కూళ్ళు మూయాలనేటువంటి ప్రయత్నం చేస్తలేదు, కానీ చాప కింద నీళ్ళగా ఎట్లా స్కూల్ మూయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే విద్యకు కేటాయింపు లేకుండా పోతున్నది. ఇవాళ సరే సమస్యలు చాలా ఉన్నాయి, సమయం కూడా తక్కువ, నిర్వాహకులకు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది. అయితే బడ్జెట్ ఇవ్వడం అనేటువంటిది కొఠారి 64లో 66లో రిపోర్ట్ ఇచ్చాడు. మొత్తం జీడిపిలో 6%, బడ్జెట్లో 30% ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాడు. ఇవాళ మనంగా కొంత ఇబ్బంది పడుతున్నాయి. అందుకనే కనీసంగా అంటున్నాం, కనీసం 15% ఇవ్వాలి. నేను ఆ 15% ఇచ్చింది కూడా భౌతికంగా, అంటే వాళ్ళు నేర్చుకోవడానికి, సామర్థ్యాలు పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం. కానీ ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టట్లేదు. మనం డేటా తీస్తే బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు, ఖర్చు చూసిన తర్వాత అంత ఖర్చు పెట్టలేదు. పెట్టిన ఖర్చు కూడా కేవలం భౌతికమైనటువంటి కన్స్ట్రక్షన్స్కి మాత్రమే ఇస్తున్నారు. ఇవాళ 33 జిల్లాలు ఉంటే 11 మంది డిఓలు పనిచేస్తున్నారు రెగ్యులర్గా. మిగతా జిల్లాలకు డిఓ లేరు, ఇన్ఛార్జ్ డిఓల్లో వాళ్ళకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా లేదు. అంటే టీచర్ ట్రైనింగ్ లేనటువంటి డిఓలు ఉన్నారు. అంటే ఒక క్లాస్ కూడా టీచింగ్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పరిశీలన కూడా లేదు. దాదాపు 650 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక టీచర్ సంగతి సరే. ఇందాక అమ్మ చెప్పినట్లుగా అసలు ఈ పిల్లలంతా భవిష్యత్తులో ఏం కావాలి, ఎంత అంటే ఏ స్థాయిలో చదువుకున్నా కూడా, ఎక్కడ చదువుకున్నా కూడా వాళ్ళకి కనీసం సామర్థ్యాలు లేనటువంటి పిల్లలు బయటకు వస్తున్నారు. అట్లాంటివి పాలకవర్గాలు కోరుకుంటున్నాయి. ఇవాళ బుద్ధిజీవులుగా సమాజంలో కేవలం బడ్జెట్ పెంచడమే కాదు, ఈ ప్రభుత్వ స్కూళ్ళు నిలపడం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే మనకు చాలామందికి లెక్కలు అలవాటు అవుతున్నాయి. నిజమే, ఒక స్కూల్లో 10 మంది పిల్లలు ఉన్నారు, 6 టీచర్లు ఉన్నారు, 6 టీచర్లకు 6 లక్షల రూపాయలు అవుతున్నది, ఎంత అని బేరీజు వేస్తున్నాం. విద్యారంగం వ్యాపారం కాదు. వెల్ కంట్రీ, వీళ్ళందరికీ ఆదర్శంగా ఉండేటువంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్, ఏవైతే పెట్టుబడిదారీ సమాజంలో ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ప్రైమరీ విద్యనంతా కూడా వాళ్ళ చేతులు ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నారు. మనకెందుకు అక్కడ విద్యారంగం వాళ్ళతో పోల్చుకోవట్లేం? మీరు చూసారా, మీరు విన్నారు, మీరు స్పృహలో కూడా ఉండొచ్చు. జపాన్లో ఒక చిన్న దీవిలో ఒక అమ్మాయి ఎగ్జామ్ రాస్తే మొత్తం ప్రభుత్వం అంతా వచ్చి సెంటర్ పెట్టింది అక్కడ ఒక్క అమ్మాయి కోసం. మన దగ్గరేమో లెక్కలు వేస్తున్నారు. ఇవాళ ఒక విచిత్రమైన కాన్సెప్ట్ కోసం, నిజమే 2-3 పిల్లలు 10 మంది టీచర్లు ఎందుకు, ఇవన్నీ కూడా క్లబ్ చేద్దాం, క్లస్టర్ చేద్దాం, ఒక మండలంలో పెడదాం. ఇది సరైనది కాదు. ఒక దగ్గర ఆగిపోతే చెంబు పైన మెట్టు దగ్గర పడితే కింది దాకా పోతుంది. ఇవాళ ఒక మండలం జిల్లా కూడా పోతుంది, చివరికి ప్రభుత్వమే విద్య నుంచి పోతున్నది. ఇవాళ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ డిమాండ్ కానీ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ కానీ, కామన్ స్కూల్ కావాలి, అందరికీ సమానమైనటువంటి విద్య అందాలి, అట్లాగే నాణ్యమైన విద్య అందాలి, సంఖ్యతో ఖర్చుతో సంబంధం లేకుండా విద్యను అందించేటువంటి బాధ్యత ప్రభుత్వాందే. ఈ సమాజంలో పుట్టిన పిల్లవాడికి అంతరం లేనటువంటి విద్యను అందించేటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానికి. సంక్షేమ ప్రభుత్వం అది. మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుందుకోసమే, అందుకోసమని. కాబట్టి ఆ మేరకు మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ రావడమే కాదు, అన్ని రకాలుగా ఇవాళ డైట్లో కానీ ఎక్కడ కూడా, యూనివర్సిటీస్ దాకా కూడా ఎక్కడ కూడా టీచర్స్ లేరు, బోధకులు లేరు. ఒక్కొక్క డైట్లో ఒక్క రెగ్యులర్ టీచర్, ఒక రెగ్యులర్ లెక్చరర్, మొత్తం డైట్ నడుస్తుంది. అంటే టీచర్స్ తయారు చేసేటువంటి డైట్లు కూడా టోటల్గా ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా మొత్తం కొలాప్స్ అయిపోతున్నది. దీన్ని మనం అందరం కూడా ఒక పౌర సమాజంగా, బుద్ధిజీవులుగా మనందరం కూడా దీని గురించి ఆలోచించాలి. బడ్జెట్ పెంచడమే కాదు, ప్రభుత్వం విద్యారంగం కాపాడుకోవడం కోసం కూడా మనం కృషి చేయాలి. ఎందుకోసం అంటే ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలోకి వస్తున్నటువంటి పిల్లలంతా కూడా ఏమాత్రం ఆధారం లేనటువంటి మార్జినల్స్ పిల్లలు వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళ కోసమైనా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ప్రధానమైన డిమాండ్ ఇవాళ ఈ తక్షణ డిమాండ్ బడ్జెట్ ఇచ్చే ముందు 15% మనం కోరుకుంటున్నాం. కానీ రేపొద్దున కూడా ఇట్లాంటి ఉద్యమాలు గవర్నమెంట్ స్కూళ్ళు ఇవ్వడం కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పక్షాన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కూడా 15% తక్షణం కేటాయించాలని చెప్పేసి వెంటనే విద్యారంగానికి ఒక మినిస్టర్ ఇవ్వాలి. ప్రతి 3 నెలలకు 6 నెలలకు విద్యారంగం మీద సమీక్ష జరగాలి అనేటువంటిది డిమాండ్ చేస్తూ, మీ వైపు నుంచి కూడా డిమాండ్ చేస్తూ DTFగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొనాలని కోరుకుంటూ
ఇప్పుడు ముఖ్యంగా చాలామంది ఉన్నారు, అందరూ సంఘీభావంగా అంటే ఈ డిమాండ్కి మీ మద్దతు, ఈ డిమాండ్కి మీరు ఎటువంటి మీ పార్టిసిపేషన్ అండ్ మీ పాత్ర ఏముంటుంది, ఏముండొచ్చు అనే వాటి మీద మాట్లాడవలసిందిగా క్విక్. ఇప్పుడు గడ్డం ఝాన్సీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, బట్ ఓకే ఓకే. సో శంకర్ గారు, దళిత్ బహుజన ఫ్రంట్ శంకర్ గారు మాట్లాడవలసిందిగా. 3 అంశాలు ఏదైతే ప్రతిపాదించారో, ముఖ్యమంత్రి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలి, అందరికీ నాణ్యమైన విద్య అందించాలని, ఈ 3 డిమాండ్లతోటి దళిత్ బహుజన్ ఫ్రంట్ ఏకీభవిస్తుంది, మద్దతు ఇస్తుంది, సంఘీభవిస్తుంది. మా ప్రయత్నంలో మా సంఘంగా మేము కూడా చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము కూడా ఆ ప్రయత్నాన్ని ముందు తీసుకుపోతాం. సోమా సార్ చివరిలో ఒక మాట మాట్లాడుతూ ఒక మాట వదిలేశాడు. ఈ రాష్ట్రంలో మార్జినల్ వర్గాల పిల్లలు ఎవరా మార్జినల్స్? ఇక కొంచెం ముందుకు పోతే సిద్ధాంతీకరించుకుంటే ఈ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో నిండి ఉంది. నేను చాలా స్కూళ్ళ పేరుతో సహా చెప్పగలను. ఒక్క రెడ్డి లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, ఈ బీసీలు, మైనార్టీ పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఈ ప్రభుత్వ విద్య పట్ల ఈ ముఖ్యమంత్రికి, గత ముఖ్యమంత్రికి సోయి లేదు, ఈ ముఖ్యమంత్రి కూడా సోయి ఉండదు. ఎందుకంటే అణగారిన వర్గాల పిల్లలు, కిందికి పిల్లలు చదువుకోవడమే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ పొలాలనో లేకపోతే వాళ్ళ కంపెనీలనో వెట్టి చాకరీ చేయాలనేది ఒక ప్రధానమైన వాళ్ళకొక సాంప్రదాయమైన కుల వ్యవస్థ ఏదైతే వాళ్ళకి ఇచ్చిందో దాన్ని కొనసాగించేందుకే ఇవాళ ఉంటుంది. దావోస్కు ప్రతిదానికి ఏమంటారు? పైసలు లేవు అంటారు. గత ముఖ్యమంత్రి మీద చాలాసార్లు ఏడ్చాం. ఆ ముఖ్యమంత్రి లక్షల జీతం తీసుకుంటున్నాడని చెప్పి. అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక నెల జీతం తీసుకోకపోతే ఆపేయచ్చు కదా. లేదు, 30 కార్పొరేషన్లకు చైర్మన్లు పెట్టిండు. ఈ చైర్మన్లలో ఒక్క చైర్మన్ కూడా పేదోడు కాదు. అందరూ బాగా డబ్బులున్న వాళ్ళే నాయకులకే చైర్మన్ పదవిచ్చిర్రు. ఇవన్నీ తగ్గించుకుంటే కదా నువ్వు డబ్బులు వచ్చేటి. నీ దావోస్కు పోయేటప్పుడు జర అక్కడ ఉండే ఆ ఖర్చులను తగ్గించుకుంటే కదా. ఈ ఖర్చులు తగ్గించుకోకుండా మేము డబ్బులు లేవు అని ఏడిస్తే తప్పు. ఇక్కడ పెద్ద సార్ ఉన్నాడు, ఎకనామిస్ట్ నరసింహారెడ్డి సార్, మేము పీడిఎస్ విద్యార్థి సంఘం నుంచి చూస్తూ ఉన్నాం. వాళ్ళు అటువంటి ప్రభుత్వానికి చెప్పి ఉంటారు ఎట్లా ఈ డబ్బులు ఎట్లా క్రోడీకరించి ముందు తీసుకుపోవచ్చు అని చెప్పి. అంటే రైతు భరోసా మీద ఉన్న ప్రేమ విద్య మీద ఎందుకు ఉండదు? అంటే రైతులు ఓట్లేరు. ఇప్పుడు ఎలక్షన్లు కాబోతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎలక్షన్లు కాబోతున్నాయి కాబట్టి వాళ్ళు ఓట్లు కావాలి. ఇప్పుడు ఓట్లు కావాలి కాబట్టి ఇప్పుడు రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, లేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది, చాలా రకరకాల స్కీమ్ వస్తాయి. కానీ ఈ సంవత్సర కాలంలో అసలు ఎవరు రివ్యూ చేయాలి? ముఖ్యమంత్రికి టైం లేదు. ముఖ్యమంత్రి ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు విదేశాలకు వెళ్ళిపోయిండు. మరి విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టావు? విద్యా కమిషన్ ఉంది, దానికి ఏమున్నాయి? ఆ విద్యా కమిషన్కు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, దానికి ఏమీ నిర్ణయాలు తీసుకునే రైటే లేదు. అటువంటి కమిషన్లు పెట్టి అది ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఉన్నత విద్యా కౌన్సిల్ కావచ్చు, లేదు విద్యా కమిషన్ కావచ్చు, ఈ రెండింటికి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు, వాళ్ళకు అటువంటి అధికారాలు కూడా లేవు. అటువంటిది పెట్టి మొత్తం మనల్ని మభ్యపెట్టి ఇట్లా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము అందరినీ మేము అప్పీల్ చేస్తూ ఉంది. మేము కూడా చాలా కాలం నుంచి కోరుతుంది ఏంటంటే, మీరు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. స్టేషన్ దగ్గర ఒకటి రెజిమెంటల్ బజార్ ఉంటుంది. రెజిమెంటల్ బజార్లో 2 స్కూళ్ళు ఒకే దగ్గర ఉంటాయి. 1 నుంచి 5 తరగతి బాలికలు, బాయ్స్ ఒక దగ్గర ఉంటాయి. 2 గదులు మాత్రమే ఉంటాయి. కనుక ఫేస్బుక్ రాసిన ముఖ్యమంత్రి చాలా ఇరుకు గదుల్లో దావోస్లో పోయి ఉన్నాడు అని చెప్పి. అరే ఇక్కడ ఈ రెజిమెంటల్ బజార్లో పాఠశాలను ఒక్కసారి చూడమని చెప్పు. ఈ ముఖ్యమంత్రి ఒక్కసారన్నా స్కూల్కి వెళ్ళిండా? ఫస్ట్ విద్యాశాఖ మంత్రి పెట్టండి సార్. విద్యాశాఖ మంత్రి పెడితే ఆయన ఎక్కడో దగ్గర కూర్చుంటాడు, మాట్లాడతాడు, చర్చిస్తాడు, ఎక్కడో దగ్గర ఉంటాడు. విద్యాశాఖ మంత్రి దిక్కులేదు. అంటే రకరకాల డిమాండ్లు ఇవాళ ఉన్న పరిస్థితి ఉంది. అంటే హాస్టళ్లకు కాస్మెటిక్ ఛార్జ్ పెంచారు, మెస్ ఛార్జ్ పెంచారు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది జీవో వచ్చి. ఒక్క విద్యార్థికి కాస్మెటిక్ ఛార్జ్ ఇవ్వలేదు సార్. జీవో వచ్చింది కానీ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జ్ రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 సమస్యలు అయితే ఏదైతే ఒక ఉద్యమం చేస్తారో ఆ ఉద్యమంలో మేము కలిసేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ థ్యాంక్ యూ. జైబీ. ఇప్పుడు మన మధ్యన టీపీటీఎఫ్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ గారు ఉన్నారు, వారిని మాట్లాడు. అనిల్ కుమార్, నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా గత 10 సంవత్సరాలే కాదు,
గత 70 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధాన నిర్ణయాలు విద్యాశాఖలో మారడం, అది పరిపాటిగా మారే ఎప్పటికైనా మనము ఈ చర్చలు 70 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా గత 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కేజీ టు పీజీ అని రకరకాల ప్రయోగాలు చేసి ఇలా విద్యా వ్యవస్థను మొత్తం ఒక అవిటి వారిగా మార్చేసినటువంటి పరిస్థితులలో నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మళ్ళీ కొత్త స్కీములతో రావడం, మళ్ళీ అదే బడ్జెట్కి సంబంధించి మనం చర్చించుకోవడం జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా గతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడేటువంటి స్కీమ్ను మొత్తం మళ్ళీ కొలాప్స్ చేసింది. బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు మళ్ళీ చెట్ల కిందనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ పరిస్థితిని అధిగమించాలంటే మళ్ళీ బడ్జెట్కి సంబంధించిన లింకే ఉంది. మరి బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ కూడా దేనికి పోతుంది? అక్కడ సివిల్ వర్క్స్ కానీ వివిధ రకాల వర్క్స్ మాత్రమే కేటాయిస్తున్నారు. అది ఎందుకు కేటాయిస్తున్నారు? దాంట్లో అలా లాభాపేక్ష కాంట్రాక్టర్లకు లబ్ధి పొందేటువంటి స్కీములు తప్ప నిజంగా పిల్లలకు మరి ఏమైనా బెనిఫిట్ అయ్యేటువంటి టాయిలెట్స్ను వచ్చినటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి కడుతూనే ఉంటారు. అదే స్కూల్లో 20,000, 30,000, 60,000 కేటాయిస్తారు. కానీ క్వాలిటీ ఉండదు అందులో. దానికి అవుట్లెట్ ఉండదు. టాయిలెట్ కడతారు, అవుట్లెట్ ఉండదు. కట్టే కాంట్రాక్టర్ ఎవరు? అక్కడ ఉన్న సర్పంచ్, ఏదో ఒక రాజకీయ నాయకుడు, ఏదో ఒక పార్టీకి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులే కడుతుంటారు. అంటే క్వాలిటీ అనేది ఉండదు. కేటాయించినటువంటి బడ్జెట్ను కూడా సరిగా సద్వినియోగం చేసుకొని మానిటరింగ్ చేసేటువంటి ఒకటి సిస్టమ్ లేకపోవడం వల్ల ఇలా విద్యకు పాఠశాలలో కేటాయించినటువంటి పనులలో నాణ్యత లేకపోవడం, అదే చేసిన పనులే మళ్ళీ చేయడము, ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి యొక్క పేర్లు మారి వాళ్ళ స్కీములు మార్చడం. ఇవాళ ఏ ప్రోగ్రాం జరిగినా మళ్ళీ ఎవరిని బదనాం చేస్తున్నారు? ఇవాళ స్ట్రెంత్ తగ్గుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ని మళ్ళీ బదనాం చేయటువంటి కార్యక్రమం ఉంది. ఎందుకు 5 తరగతులకు మరి ఒకే టీచర్ ఎందుకు ఉంటుండు? ఒక మల్టీగ్రేడ్ టీచింగ్ వల్లనే కదా ఇవాళ నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రాకపోవడము. మరి ప్రభుత్వం మరి దానికి ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? 5 తరగతులు అంటే 20 సబ్జెక్టులు ఉంటాయి. ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పాలి. మరి దాంట్లో ఉన్న శాస్త్రీయత ఏమిటి? అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అంటే స్పష్టంగా మనకు తెలుస్తూనే ఉంది. ఈరోజు విద్యాశాఖకు మంత్రి ఉండడు, మిగతా అన్ని శాఖలకు మంత్రులు ఉంటారు. ఉపాధ్యాయులుగా కానీ, ఉపాధ్యాయ సంఘ నాయకులు కానీ, విద్యార్థి సంఘ నాయకులు కానీ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే మనకు యాక్సెస్ ఉండదు సీఎం దగ్గర ఉండడం వల్ల. ఇప్పటికి సంవత్సరం అయిపోతుంది, అయినప్పటికీ కూడా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి అయితే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో టీపీటీఎఫ్ భాగస్వామ్య సంఘంగా ఉంది. దీనికి ఒక పోరాట కార్యక్రమం తీసుకోవాలన్నటువంటిది సేవ్ ఎడ్యుకేషన్ కమిటీగా తీసుకున్న నిర్ణయం. తప్పకుండా మరి టీపీటీఎఫ్గా ఈ ఉద్యమ కార్యాచరణకు కానీ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి టీపీటీఎఫ్గా భాగస్వామ్య సంఘంగా మేము ముందుంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు. Good afternoon to everyone present here. I'm Saneen Fatima. I had a great time in this roundtable meeting and I would like to express my opinion over here. Education is very important in this daily life as it is an investment in human capital formation and it plays a crucial role in development of a nation. The quality of education has become a major concern these days and has gained considerable attention from the developing and developed nations. US with the highest economy with a $29 trillion has allocated 6% of its total GDP for education, which is highly appreciable. While as we look to India, we are facing many issues. Like the main issue is we have education system is like rote learning and it's just exam centric. We need to focus more on practical life as well. We have poor quality education with less skilled workforce and obsolete curriculum as well. India needs a high skilled workforce to achieve the goals which we are planning to. Education system needs to address multiple aspects so as to strengthen everything. Arduous efforts are required to attain the desired results. All this is leading to a hindrance in our development. We need to increase
the budget for education and create awareness among people as education is main point. And everybody is focused on every other thing like the social affairs and all going on, leaving education behind. The government is more concerned with as the social welfare, healthcare, and all that stuff. All this is leading to education as underfunded. So the main issue is the low quality education due to low budget. Thank you and have a great time. తరగతి గదిలో ఎక్కువ మాట్లాడేవాడు ఉపాధ్యాయుడు అన్నందుకు థ్యాంక్ యూ సార్. మేము ఉపాధ్యాయ లోకం కలిసి బీకేవి బాల కార్మిక విమోచన వేదిక అనే ఒక సంస్థ మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్తో పనిచేయడం జరుగుతుంది 1996 నుండి. ఆ అనుభవంతో ఈరోజు మాట్లాడినటువంటి పెద్దల యొక్క ఆలోచనలు మా మనసులో తిరుగుతున్నాయి. మేము పనిచేసినప్పుడు సమాజంలో చైతన్యం కలిగించినప్పుడు మేము చూసింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించడానికి రెడీ ఉన్నారు, కానీ ప్రభుత్వం రెడీ లేదనేటటువంటిది మేము తెలుసుకున్నాం. కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని మేము సమాజంలో కదిలి రాజీ లేని సూత్రాలతో ప్రయాణం చేసినప్పుడు పిల్లలందరూ బడిలో కూర్చున్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని ప్రభుత్వాన్ని ఆలోచింపజేయాలని 2002లో లర్నింగ్ గ్యారంటీ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో తీసుకున్నప్పుడు దానినే ఈరోజు ప్రభుత్వము క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్గా వివిధ రకాలుగా సమాజంలోకి వచ్చింది. కాబట్టి ఇటువంటి సక్సెస్ కూడా చూసాం. అంటే దీని నుండి నేను ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే సమాజాన్ని కదిలించినప్పుడు సమాజం కదులుతుంది, కానీ సమాజము ఇంకా స్తబ్దతగా ఉంది. ఆ స్తబ్దతగా ఉన్న సమాజాన్ని కదిలించేటటువంటి వ్యక్తులు బాగా కావాలనేటటువంటిది మా యొక్క ఆలోచన సార్. అది జరిగితే తప్పకుండా మార్పు వస్తుందనేటటువంటిది మా యొక్క ఆలోచన. ఇక్కడ నేను పెద్దల్ని కోరేది ఏంటంటే గతంలో ఒక కార్యక్రమం నిర్వహించాం సార్. ఏది మన హైదరాబాద్ నగరంలో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ సహకారంతో కొన్ని సంవత్సరాల కింద పార్టీలలో ఉన్నటువంటి అధికారంలో అనధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క వ్యక్తులను పిలిచి కూర్చోబెట్టి విద్యా వ్యవస్థలో బడ్జెట్ తక్కువగా ఉంటే ఏ విధంగా ఉంటుందనేటటువంటిది వాళ్ళ ముందు చెప్పడం వల్ల వాళ్ళు కొద్ది కదిలి మేము రేపు అసెంబ్లీలో మాట్లాడతామనేటటువంటి ఒక మాట అందులో వచ్చింది. అంటే ఇవి మాకేమనిపిస్తుందంటే వాళ్ళను కూడా ఈ విధంగా ఒక సమావేశంలో కూర్చునబెట్టి బడ్జెట్ కన్నా ముందు ప్రతిపక్షాలను కానీ అధికారంలో అన్ని పార్టీల వాళ్ళని కూర్చునబెట్టి ఒకవేళ మన ప్రజెంటేషన్ కూడా ఇస్తే ఇంకా కదిలిక ఉంటుందేమని నా యొక్క ఆలోచన మీ ముందుంచుతున్నాను సార్. కాబట్టి ఈ విధంగా ఏదైతే ప్రభుత్వాన్ని ఆలోచింపజేసినప్పుడు చిన్న ఆలోచనతో కూడా మార్పులు వచ్చినాయి మేము చూసాం సార్. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లల్ని బడికి రప్పించడానికి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక సమస్య ఏం పెట్టారంటే నా చిన్న పిల్లల్ని ఎత్తుకోవడానికి పెద్ద పిల్లలు ఉన్నారనేటటువంటి విషయాన్ని తెలిపారు సార్. అప్పుడు అది మేము ప్రభుత్వానికి ఆలోచింపజేసినప్పుడు విజయ్ కుమార్ లాంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లాంటి వాళ్ళ ఆఫీసర్సు, సతీష్ చంద్ర లాంటి వాళ్ళ ఆఫీసర్సు కదిలి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేటటువంటివి గ్రామాల్లో తీసుకొని రావడం జరిగింది సార్. ఈ విధంగా మార్పులు అనేటటువంటివి ప్రభుత్వాన్ని కదిలించడానికి ఈ ఉద్యమం నిరంతరం అనేటటువంటిది ఇటువంటి పెద్దల ద్వారా జరిగితే ఆ మార్పులు మనం చూడగలుగుతామనేటటువంటిది నా యొక్క ఆలోచన సార్. అందుకే పెద్దలు అంటారు పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదామనేటటువంటి ఆలోచనతో ఈ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీతో మేము కూడా ప్రయాణం చేస్తామని మీ ముందుంచుతూ ముగిస్తున్నాను సార్. మీరు ఇచ్చిన టైం కంటే ఆ లోపే ముగిస్తాను. విద్య అనేది సమాజ మార్పులో కీలక సాధనం. అట్లాంటి విద్యని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్లో సరుకుగా మార్చి ఎవరి దగ్గరైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళే కొనండి అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం మనమంతా చూస్తున్నాం. ఈరోజు డబ్బులున్న వాళ్ళకి మాత్రమే నాణ్యమైన విద్య అందే పరిస్థితి ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకు అందని ద్రాక్షల విద్యని
పేదలకు దూరం చేసిందనే విషయం మనకంతా తెలుసు. ప్రభుత్వాలు అట్లాంటి పన్నగాలు పన్నుతున్నాయి, అట్లాంటి ప్రణాళికలతోనే ముందుకెళ్తున్నాయనే విషయం వాస్తవం. ఈరోజు బడ్జెట్ని కనుక ప్రభుత్వాలు కేటాయించే బడ్జెట్ని ఒకసారి చూస్తే జీతభత్యాలకు తప్ప విద్యాభివృద్ధికి ఏమాత్రం సరిపోని బడ్జెట్ని కేటాయిస్తున్నారు తప్ప విద్యాభివృద్ధికి, పేదల విద్యాభివృద్ధికి, ప్రభుత్వ బడుల్ని కాపాడుకోవడం కోసం ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. అప్పుడున్న కేసీఆర్, అంతకుముందున్న ప్రభుత్వాలు, మొన్నొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం గడిచిన విద్యారంగానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రిని కేటాయించకపోవడం దీని అంతర్యం ఏంటో మనకంతా అర్థమై ఉంది. అట్లనే ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యకు సమస్యల పరిష్కారం కావట్లేదు, విద్యార్థుల వెతలు తిరగటం లేదు. అందుకనే ఏదైతే విద్యావేత్తలు ఆలోచిస్తున్నారో 15% కాదు, మా పీడిఎస్ విద్యార్థి సంఘంగా తప్పనిసరిగా 30% నిధులు కేటాయించాలని డిమాండ్ ఏదైతే ఉందో అది సరిపోయే విషయం. ఇది ఈ బడ్జెట్ కూడా ఏమాత్రం సరిపోదు. జీతభత్యాలతో పాటు చిన్న చిన్న అవసరాలతో సరిపోతాయిలే కానీ అభివృద్ధి పదంలో ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ బడ్జెట్ కూడా సరిపోయే పరిస్థితి లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. గురుకులాలు చూస్తే పందుల దొడ్డు లేకుండా ఆయన మాట్లాడారు. ఈరోజు గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరమే దాదాపు 60 మంది విద్యార్థులు ఇబ్బంది పడిన పరిస్థితి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగి ప్రభుత్వ పాఠశాలలో ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. వీటి మీద సమీక్ష చేసే పరిస్థితే లేదు. అసలు ఎంఈఓ లేరు, పూర్తి స్థాయి డిఈఓ లేరు, విద్యాశాఖకు మంత్రి లేనప్పుడు సమీక్ష ఎట్లా జరుగుద్ది, ఆ సమస్యలు ఎట్లా తెలుస్తాయి, వాటి పరిష్కారం ఎట్ల నుంచి వస్తాం అనేది మనందరికీ తెలుసు. కాబట్టి అందుకనే మేము విద్యార్థి సంఘంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో కూడా మా భాగస్వామ్యం సంఘంగానే ఉన్నాం. కాబట్టి మీరు తీసుకునే ఏ కార్యక్రమంలో అయినా సరే మేము భాగస్వాములుగానే ఉంటాం. విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం, ప్రధానంగా పేదల విద్య, ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం కోసం జరిగే ప్రతి పోరాటంలో కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యకు ఈ ప్రభుత్వం 15% నిధులే కాదు 30% నిధులు కేటాయించిన తక్కువనే, అదే డిమాండ్తో మనమంతా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నా. ధన్యవాదాలు. నమస్కారం. తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మిత అవుతూ ఉంది. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో కాకుండా వాళ్ళ వరకే పరిమితం కావాలని చెప్పి రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి విద్య అందరికీ వద్దని చెప్పి అనుకుంటామని నేను అనుకుంటా ఉంటాను. విద్య నాణ్యమైన విద్యతో పాటుగా ఒక శాస్త్రీయ విద్య కావాలి. ఎందుకంటే మనం విద్యా బడ్జెట్ డిమాండ్ చేసేటప్పుడు, ఒక నాణ్యమైన విద్యను డిమాండ్ చేసేటప్పుడు, నాణ్యమైన విద్యలో శాస్త్రీయత లేకుంటే అది ఒక మతాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఒక శాస్త్రీయత లేకుండా ఒక ఇది ఈ పంచాంగాన్ని ప్రవేశపెట్టే విద్య, లేకుంటే ఇటువంటి అశాస్త్రీయ పోకడలతో కూడుకున్న విద్య, లేకుంటే డార్విన్ సిద్ధాంతాన్ని తీసేసే విద్య, ఇటువంటి విద్యని కూడా ఎంకరేజ్ చేసే ఒక ప్రమాదం కూడా ఉంటుంది. తర్వాత ఈ రాజకీయ నాయకులకి, ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే అధికార పార్టీ కొన్ని గ్యారంటీలను ప్రకటిస్తుంది. ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, అవి ఆ గ్యారంటీలని అమలు చేయాలని చెప్పి పట్టుబడు తప్ప ప్రజలకి కావాల్సింది ఏంది అని చెప్పి ఆలోచించే ఒక పరిస్థితి వాళ్ళకు లేదు. పొద్దుస్తమానంగా వాళ్ళకు విద్య కావాలి, లేకుంటే వైద్యం కావాలి, లేకుంటే ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి ఎక్కడ మాట్లాడిన పరిస్థితి ఉండదు. కానీ మీరు గ్యారంటీలు ఇచ్చిన ఆ గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పి పట్టుబడు తప్ప ఈ గ్యారంటీలతోటి మీరు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచించే ఒక పరిస్థితి లేదు. ప్రజలకు ఉచితాల పేరు మీద అప్పులు చేసి సంపదనంతా కూడా కొల్లగొట్టి వాళ్ళకు వాళ్ళ ఆదాయాలు పెంచుకోవడం తప్ప ఈ విద్యని ఒక పెట్టుబడిగా చూసే ఒక పరిస్థితి లేదు. విద్యతోటి వాళ్ళకు
ఒక ఇన్కమ్ సోర్స్ లేదని చెప్పి, ఇన్కమ్ జనరేషన్ లేదని చెప్పి అనుకుంటా ఉంటారు తప్ప మిగతా కార్యక్రమాలకన్నీ కూడా, మిగతా పెట్టుబడులు వచ్చే ఒక కార్యక్రమాలను తప్ప వాళ్ళకు ఈ ప్రజలకు విద్య అందిస్తే ఒక దేశం బాగుపడుతుంది, లేకుంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. విద్యతోటి ఒక చైతన్యం వస్తుంది, విద్యతోటి దేశం బాగుపడుతుంది అని చెప్పి ఒక సోవి మాత్రం సోవి కాదు, కానీ సోవి ఉన్నా కూడా కావాలని చెప్పి నిర్లక్ష్యం చేస్తానట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు ఆ సోవి లేకుండా అయితే లేదు. విద్యతో వచ్చే అభివృద్ధి వీళ్ళకి తెలియకపోవడం కాదు. కాబట్టి కావాలని చెప్పి విద్యను అశ్రద్ధ చేయడం, కావాలని చెప్పి విద్యని నిర్లక్ష్యం చేయడం, ఈ దాంతో దేశ అభివృద్ధి లేకుంటే మన రాష్ట్ర అభివృద్ధిని కుంగదీసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. కావాలని చెప్పి విద్యను నిర్లక్ష్యం చేసే పద్ధతిని వదులుకోవాలని చెప్పి ఈ రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీలు కూడబలుక్కొని ఒకే ఆలోచనతోటి విద్యను నిర్లక్ష్యం చేసే పద్ధతిని మానుకొని ఏదైతే ఈ 3 ఆర్గనైజేషన్లు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న ఆలోచన పనులు అందరూ కూడా ఏ డిమాండ్ చేస్తూ ఉన్నారో విద్యకి ఒక 15% మినిమం బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ అంతా కూడా ఆఖరి వినియోగదాని వరకు వినియోగించుకునే పరిస్థితి రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్. ఒక్క విషయం మీ ముందుంచుతాను. రాష్ట్రాలకి దేశానికి సోయ లేదు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సోయ ఎక్కువ ఉంది. వాళ్ళకి సోయ లేదనుకోవడం అనేది మన అవివేకం. చాలామంది పెద్దవాళ్ళు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వం సాధించాలి అనంటే ఏకైక ఆయుధం విద్య మాత్రమే. లింగ వివక్ష, కుల వివక్ష, వర్గ వివక్ష పోవాలంటే ఏకైక ఆయుధం విద్య మాత్రమే. సార్ చెప్పినట్టుగా భూస్వాములు, ఆసాములు, ఆ జాడ్యాలున్న, రుగ్మతలున్న వ్యవస్థ ఏదైతే మనల్ని గత తరాలుగా పాలిస్తూ ఉందో ఆ పాలిస్తున్న వాళ్ళ భావజాలాన్ని బట్టే ఈ విద్యకి ఇంత వేదనకరమైన అంశాలు మన ముందున్నాయి ఈరోజు. వాటిని పారద్రోలాలంటే దేశం మనకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు. నా చెల్లెలు చెప్పినట్టుగా దేశ భవిష్యత్తు బాగుండాలి అనంటే విద్యని సమానత్వం వైపు అన్ని రకాలుగా సిస్టమేటిక్గా జరిగేటట్టు చూడాలి అనంటే బడ్జెట్ పెంచడం ఒక్కటే కాదు, చాలా రుగ్మతలతో ఉన్నాయి. మా ఆర్గనైజేషన్ తరపున దళిత ఆదివాసీ స్త్రీలు బాలికల మీద మా ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ సంవత్సరం అంటే మాది ఎన్జిఓ కాబట్టి ప్రాజెక్ట్ వైపు పనిచేయాలి కాబట్టి ప్రతి సంవత్సరం 50 స్కూల్స్ని మేము పనిచేయాలి. తెలంగాణలో 25 స్కూల్స్, ఆంధ్రాలో 25 స్కూల్స్. మనం చెప్పుకుంటున్నట్టు ఆంధ్ర ఏమంత గొప్పగా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్క బడ్జెట్కి సంబంధించిన విషయమే కాదు, ఎంత దయనీయంగా ఉన్నారంటే ₹1 గంజాయి చాక్లెట్లు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ. ఎంత లోపలికి వెళితే, అంత ఇంటీరియర్ ప్లేస్కి వెళ్తే అంతమంది పిల్లలకి ఎక్కువ గంజాయి చాక్లెట్స్ దొరుకుతూ ఉన్నాయి. పిల్లల బాధలు పిల్లలకు ఉన్నాయి, టీచర్స్ బాధలు టీచర్స్కి ఉన్నాయి, టీచర్స్ ఫెడరేషన్స్ అన్నవాళ్ళ బాధలు అన్నవాళ్ళకు ఉన్నాయి. ఒక బడ్జెట్ మీద పనిచేయడమే కాదు, ప్రక్షాళన మీద పనిచేయాలి. ప్రక్షాళన చేయాలనంటే ఇలాంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ మాత్రమే కాదు, అనేక మంది మేధావులు మనతో ఉన్నారు. బాటం నుంచి దాన్ని ప్రక్షాళన చేయాలి, యాసిడ్ క్లీన్ చేయాలి అని అంటే తప్పనిసరిగా స్లమ్స్లో, విలేజెస్లో, మారుమూల పల్లెల్లో మనం ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. దాని వైపు ప్రయాణం చేయకుండా, అంటే ఇలాంటి రౌండ్ టేబుల్స్ వద్దని కాదు నా ఉద్దేశం. వీటిని పట్టుకొమ్మలుగా తీసుకొని కింద నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తేనే ఏ ప్రభుత్వాలైనా భయపడతాయి. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది అని అనుకోవడం అనేది చాలా సోయ లేకుండా ఉండడం. అంటే ఎవరికి సోయ లేదు, వాళ్ళకి చాలా సోయ ఎక్కువ ఉంది. సంఘాలుగా పనిచేసే మనకే సోయ లేదు అనేది మనం గమనించాల్సిన అంశం. భావ సారూప్యత గల సంఘాలు చాలామంది ఉన్నారు.
రేపొద్దున నన్ను మురళి గారిని మా పద్మజా షా గారిని చీఫ్ మినిస్టర్గా మీరు కూర్చోబెట్టినా కూడా మేము కూడా ఇలాంటి పాలనే అందిస్తాం. రాజ్యం యొక్క స్వభావమే అది అనేది మనం తెలుసుకోవాలి. రాజ్యం యొక్క స్వభావాన్ని మార్చనిది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇలానే ఉంటుంది అనేది మనం గమనించగలగాలి. ఆ విధంగా మనం భావసారూప్యత గల సంఘాలన్నిటినీ కూడగట్టుకుని ప్రయాణం చెయ్యాలి అనేది మాత్రం నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. అనేక మంది అప్పీల్స్ ఇచ్చారు మేధావులు, చాలా డిమాండ్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ మనం ఒకసారి అన్నిటినీ సిస్టమేటిక్గా మనం ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి, లేకపోతే ఉన్న ప్లాట్ఫామ్నే మరింత బలోపేతం చేసుకుని మనం అందరం కలిసి పనిచేయగలిగితే బాగుంటుంది అనేది నా ప్రధాన ఉద్దేశం. జై భీమ్, ఆల్ ఆఫ్ యూ. సభకు నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున పనిచేస్తూ తర్వాత సోషల్ డెమోక్రటిక్ ఫోరంలో ఎంటర్ అయ్యి వీ హ్యావ్ విజిటెడ్ సెవరల్ స్కూల్స్ ఇన్ అండ్ అరౌండ్ ద ఎంటైర్ తెలంగాణ స్టేట్. అక్కడ చూసిన పరిస్థితులను గమనించి మా టీం అంతా కూడా ఆకునూరు మురళి సార్ ఆధ్వర్యంలో పనిచేశాము. ఒక నివేదిక సార్ వాళ్ళకు ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అక్కడున్న స్థితిగతులు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది, ఆ నివేదికలన్నీ గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నాయి. ప్రతి ఇయర్ యాక్చువల్గా మనం చూస్తుంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా బడ్జెట్లో పెంచుకుంటూ పోవాలి, కానీ ఎందుకు తగ్గిస్తున్నారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న నాకు. ఒక 14% ఉన్న 12 సంవత్సరాల కింద ఉన్న ఆ బడ్జెట్ని ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటూ ఎందుకు వెళ్తున్నారు? మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము? మనము కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితంతో ఆటలు ఆడుకుంటున్నామా? మరి వీళ్ళ భవిష్యత్ అంతా అంధకారంలో పోవాలా? మీరు ఎలా అంటే ఒక సామాజిక స్పృహతోటి, ఒక శాస్త్రీయ దృక్పథంతో మీరు ఎలా ఉన్నారో మరి నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదా? జనరేషన్స్ బాగుపడాలంటే ఖచ్చితంగా వీ నీడ్ టు ఇంప్రూవ్ అంటే బడ్జెట్ అలొకేషన్ అనేది ప్రతిసారి పెంచుతూనే పోవాలి. ఎందుకంటే ఏ కమిషన్ చూసినా 6th 7th పే వీటిల్లో మా సాలరీస్ పెరుగుతున్నప్పుడు వై కాంట్ వి పుట్ అదే సేమ్ పంతాలో ఎందుకు బడ్జెట్ని అంటే ఇంక్రీజ్ చేయకూడదు అని నేను గవర్నమెంట్ వారిని క్వశ్చన్ చేస్తున్నాను. దయచేసి విద్యను నిర్లక్ష్యం చేయొద్దు. ఇవాళ విద్య, నాణ్యమైన విద్య ఎన్నిటికో అదొక అంటే మన అభివృద్ధికి మూలమని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో దయచేసి గవర్నమెంట్ వారికి మా ఎస్డిఎఫ్ తరఫున ఒక విన్నపం ఏంటంటే తప్పనిసరిగా 15% బడ్జెట్ని అలొకేట్ చేయాలి. అంతేకాకుండా దాని మీద పర్యవేక్షణ కూడా ఉండాలి. డిఈఓస్ అసలు అంతకుముందు మేము చదువుతున్న రోజుల్లో డిఈఓ విజిట్ చేసేవారు. ఇప్పుడు అలాంటి అంటే కంట్రోలే లేదు. అసలు వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ అనేది తెలియకుండా నడుస్తుంది విద్యా వ్యవస్థ. సో దీని మీద పూర్తిగా ప్రక్షాళన జరగాలి. విద్యా కమిషన్ సూచించిన విషయాలను మీరు దాంట్లో భాగం చేసుకొని తప్పనిసరిగా అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాము. విద్యా విధానంలో ప్రమాణాల గురించి కానీ బడ్జెట్ గురించి కానీ పోరాడుతున్న సంఘాలు 3 కంబైన్డ్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం. ఇంతకుముందు ఝాన్సీ మేడం అన్నట్లు ప్రభుత్వాలకు ఎలాగో బాధ్యత ఉండదు. బాధ్యత ఉండాల్సింది మనకే, మన సివిల్ సొసైటీకే, మనలాంటి సంఘాలకే. మరి బాధ్యత లేని మేధావులు సమాజానికి చాలా ప్రమాదకరం. నేను 1-2 మాటలే చెప్పి ముగిస్తాను. ఎందుకంటే విద్యను ఆదిమ కాలంలోకి తీసుకువెళ్ళడానికి శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి నూతన విద్యా విధానం పేరుతోటి. వాళ్ళు ఎట్లాగో ఒక్క సంస్థ కాదు, ఒక్క పార్టీ కాదు, ఒక పార్టీ పరిపాలిస్తుంది, 150 సంస్థలు పనిచేస్తున్నాయి. నేను 35 ఏళ్ళు దాదాపు ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు, అప్పుడున్న శివలింగ ప్రసాద్ గారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి కాలేజ్ చదివేటప్పుడు మేము సెమినార్లు నిర్వహించుకునే వాళ్ళం. అప్పటి నుంచి చూస్తున్నాం. స్టూడెంట్ పోయి టీచర్ అయ్యి రిటైర్ అయ్యి విశ్రాంత జీవితంలో మళ్ళీ ఇవన్నీ మీటింగ్లు అటెండ్ అవుతున్నాం. మరి మనకేం బాధ్యత ఉంది? ఎంత బాధ్యతారహితంగా ఉన్నామంటే మనమే ఉన్నాం.
మనం బ్లేమ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 35 పీడిఎస్ ఏర్పడింది, ఆర్ఎస్ ఏర్పడింది, ఎస్ఎఫ్ఐ ఏర్పడింది, 50 కాదు దాదాపు 100 సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఏఎస్ఎఫ్ ఏర్పడి. ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ బహుజన కాన్సెప్టు అంబేద్కరిస్ట్ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? అంబేద్కర్ బొమ్మకు పూలదండలు వేయడమే కాదు, అంబేద్కర్ అంటే ఒక చిత్రమే కాదు, జీవిత చిత్రాలు అవన్నీ కూడా. వాటి కోసం మనం పనిచేయాలి, ఏకం కావాలి, అనేక రౌండ్ టేబుల్ కావాలి. ప్రభుత్వాలు ఎప్పుడు పనిచేస్తాయంటే సివిల్ సొసైటీ బలంగా ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే పనిచేస్తాయి. 15% బడ్జెట్ అలొకేషన్ చేసినప్పటికీ కూడా అవి ఖర్చు చేయరు, వేరే వేరే వాటికి డైవర్ట్ చేస్తారు. ఇంతకుముందు అశోక్ బార్దోర్ అంటుంటే నాకు అంటే లెక్కలలో ఉంటుంది అల్లోమానుపాతం విలోమానుపాతం. ఇప్పుడు టోటల్ బడ్జెట్ ఏమో పెరుగుతుంది, విద్య కేటాయింపులు ఏమో తగ్గుతున్నాయి. అంటే మనం అనులోపానుపాతంలో ఉండాలన్నా విద్యకు బడ్జెట్ విలోమానుపాతంలో ఉండాలా? ఇదంతా కూడా ఈ బడ్జెట్ కేటాయించాలన్నా, అది అమలు కావాలన్నా, అది ఖర్చు పెట్టాలన్నా మన మీదనే ఆధారపడింది, ప్రభుత్వాల మీద కాదు. కాబట్టి తప్పనిసరిగా ఇంకా సమీకృతమై ఇంకా చాలా మీటింగ్స్ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఎంవిఎఫ్ వెంకటరెడ్డి సార్ చాలా సందర్భాల్లో చెప్తుండేవారు, రఘునందన్ అట్లా కాదు, ఈ మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక 6 నెలల ముందు వాళ్ళు బడ్జెట్ కసరత్తు చేస్తుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతాం. ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాళ్ళకి తెలుసు 6 నెలల నుంచే ప్రభుత్వం దగ్గర వాళ్ళన్నీ కూడా రకరకాల యొక్క ప్రపోజల్స్ తీసుకెళ్ళి వాళ్ళకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేసుకుంటుంటారు. అది మనం చేయలేకపోతున్నాం కాబట్టి మనకి ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఇప్పటికైనా మనకు 3 నెలల టైం ఉంది కాబట్టి మనం మరింత ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ధన్యవాదాలు. ఇప్పుడు టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ గారు మాట్లాడతారు. వేదికకు వందనాలు. ఝాన్సీ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. పాలకులు చాలా చైతన్యవంతంగా సోయితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు చైతన్యవంతంగా లేరంటే ప్రజలు కూడా చైతన్యవంతంగానే ఉన్నారు, కానీ ఇతర విషయాల పట్ల చైతన్యవంతంగా ఉన్నారు. విద్యను డిమాండ్ చేయడంలో చైతన్యవంతంగా కొంత సెక్షన్ ఉంటుంది. నాకు తెలిసిందంటే 70s తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి, అప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. 80sకి వచ్చేసరికి ఏమైందనంటే అది వ్యాపారంగా మారిపోయింది ప్రైవేటు విద్యా వ్యవస్థ అంతా కూడా. తర్వాత ఏంది, ప్రజలంతా కూడా మాకు మంచి విద్య కావాలని చెప్పి అడగడం మొదలుపెట్టారు. అందుకనే ఎస్ఆర్ శంకరన్ రిపోర్టు ప్రకారం వాళ్ళు ఏం చేసిండ్రు, కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు తెచ్చారు. గత 10 ఏళ్ల క్రితం కనుక చూసినట్టయితే ఆ రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది కేవలం 287 స్కూళ్ళు ఉండేది. ప్రజలంతా కూడా డిమాండ్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సారు చెప్పినట్టు బాగా డిమాండ్ చేస్తూ ఉన్నారు, మా పిల్లలకు మంచి విద్య కావాలని చెప్పి. పాలకులు ఏం ఆలోచించారంటే ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రశ్నించే వాళ్ళ డిమాండ్కి సరిపడా రెసిడెన్షియల్ స్కూళ్ళని పెంచారు. ఎంత పెంచారంటే 1002 స్కూళ్ళకు పెంచారు. దాంతో ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ప్రశ్నించే వాళ్ళు లేరని కాదు, సమాజంలోకి వచ్చి ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఈ ఏం విధానం ఇది? భూస్వామ్య విధానం, ప్రశ్నించేవాడు లేకుండా చేయాలని. కానీ 2 సంస్థలు నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు రెగ్యులర్గా, మేము అందులో భాగమే, రెగ్యులర్గా పోరాటం చేసే క్రమంలో అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం నుంచి వెళ్ళి పోరాట యాత్రను ప్రారంభించేటప్పుడు ప్రొఫెసర్ చక్రధర్రావును అండ్ హరగోపాల్ సార్ను ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎందుకు చేసింది గవర్నమెంటు? అరే రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాయి, సబ్స్టిట్యూట్ మేము చేస్తున్నామని చెప్పి మన వాళ్ళను పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. కానీ ప్రశ్నించే మనస్తత్వం ఎవరినున్నా మేము సహించము అని చెప్పి పాలకులు చెప్పకుండానే చెప్పారు. అదే సమయంలో ఆక్నూరు మురళి గారు, ఆయన కూడా ఎస్డిఎఫ్ ఏర్పాటు చేసి ఊరూరా తిరిగి సమస్యలని బయటకు తెస్తూ అన్ని చోట్లలో కూడా ప్రశ్నలు రేకెత్తిస్తుండు. అక్కడ మతోన్మాదులంతా కూడా ఎస్డిఎఫ్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఏంది మీరంతా కూడా ఎవరి కోసం పనిచేస్తారు, మా కోసం చేయాలి కదా అని చెప్పి మతోన్మాదులంతా కూడా ప్రశ్నిస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే పాలకులంతా కూడా వదిలిపెట్టారు. ఎందుకంటే ఎస్డిఎఫ్ కూడా ప్రశ్నించకూడదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది, పాలకులు ఎప్పుడైనా కూడా ఆ ప్రశ్నను అణచివేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సవరణలు చేసేటట్టుగా ఆ ప్రశ్నను లేవకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెసులుబాట్లను ఇస్తుంటారు. ఇది ప్రతి సమాజంలో ఉండేదే. ఇవాళ మనం ఏమంటున్నామంటే 30% కొఠారి కమిషను విద్యకి ఇవ్వాలని చెప్పి ప్రామాణికంగా ఇచ్చినటువంటి దాన్ని
మనం కొంత వెసులుబాటుగా ప్రభుత్వాలు ఇస్తలేవు కదా అని కొంత మనం తగ్గించుకొని ఏం చేస్తున్నామనంటే మనం దాన్ని 15% కనీసం అని అంటున్నాం, కానీ 15% కూడా ప్రభుత్వం ఇస్తలేదు. దీనికి అనుగుణ్యంగా ప్రభుత్వం కొత్తగా వచ్చిందిగా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రామినెంట్ పర్సనాలిటీస్ అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి దగ్గరతో ఒక సమావేశాన్ని పెట్టి మీరు కనీసంగా ఒక 15% దగ్గరగా ఇవ్వండి అని అడిగాను. 15% ఇవ్వకపోయినా మీరు అందులో పెట్టారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. 2-3 రోజులనే వచ్చింది ఏంటనంటే గత ప్రభుత్వం తగ్గించుకుంటూ వచ్చింది 11% నుంచి వాళ్ళు 6.5% చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే జస్ట్ 0.7% తగ్గించేసి 7.5కు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనమంతా ఏమనుకుంటున్నామంటే ఈ పాలకులు నిజంగానే మన డిమాండ్కి అనుగుణ్యంగా ఇస్తారు కావచ్చు అని అనుకుంటున్నాం. ఇయ్యరు, పాలకులు ఎప్పుడు కూడా ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే వాళ్ళ ప్రాధాన్యతలు వేరు. వాళ్ళ ప్రాధాన్యత అంతా కూడా ప్రశ్నించే మనస్తత్వం లేని సమాజం కావాలి. అందుకనే ప్రశ్నించకుండా ఉండడానికే పేదలందరికీ కూడా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ఊరట కలిగించడానికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్న ఏంటంటే విద్య అడగకుండా ఉండడానికే వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ 3 సంస్థలే కాదు, ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఆలోచించవలసింది ఒకటి ఉన్నది. ఎట్లయితే విద్యను మనం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకోవాలని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే 2 కొత్త విషయాలను తీసుకొచ్చింది. ఆ పాలకులేమో కులాల వారీగా, మతాల వారీగా రెసిడెన్షియల్ స్కూల్ అని తెస్తే వీళ్ళు కాంప్రహెన్సివ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది. అంటే విద్యలో బడ్జెట్కి అంతా కూడా కేటాయింపులు అటువైపు చేస్తారు. నిన్ననే ఒక ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది పాలకుల నుంచి. ఏమిటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 25% విద్య కేటాయిస్తున్నాము, పేదలకు విద్యను అందులో చదివిస్తామని చెప్పేసి అది విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి దాన్ని అమలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం బడ్జెట్ను పెంచాలని చెప్తున్నాము, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రైవేట్ వైపు బడ్జెట్ను ఒకవేళ పెంచినా కూడా అటువైపు తీసుకుపోయే ప్రయత్నం, అంటే ప్రైవేటీకరణను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎంత కుటిలంగా వ్యవహరిస్తాయంటే మనకంటే ఎత్తుకు పై ఎత్తులు వేసేటువంటి పాలకులు మనతోనే ఉంటారు, మనతోనే వ్యవహరిస్తుంటారు. మాట్లాడినట్టే అనిపిస్తుంది, మా సోమ చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాటిని అమలు చేయరు. బడ్జెట్ కేటాయింపులు చేస్తారు, కానీ వాటిని ఖర్చు చేయరు. వీళ్ళ నీతిని మనం అర్థం చేసుకోకపోయినట్టయితే ఉద్యమం చేయడం సాధ్యం కాదు. ఈ నీతికి వాళ్ళ పాలనకు అనుగుణ్యంగానే మన ఉద్యమ శక్తులంతా కూడా ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రౌండ్ టేబుల్ ఉపయోగపడుతుందని మీరంతా ఆలోచించి మీ సంస్థలలో విద్యకు ప్రాధాన్యత పెరిగేలాగా పాలకుల పైన ఖచ్చితంగా డిమాండ్ చేసే రకంగా మన పోరాటాలు పెరగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం లేదు, ఒకటే విషయం ఏంటంటే ఈ 3 సంఘాలు ఎందుకు ఒక దగ్గరికి వచ్చాయనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ఒక్క సంఘం కూడా ఒక ప్రెషర్ క్రియేట్ చేయలేకపోతుంది. ఈ రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టామంటే ఈ 3 సంఘాలు కూడా చేయలేవు. ఇందులో పాల్గొన్న వ్యక్తులు, సంఘాలు వాళ్ళు ఏ రూపంలో వాళ్ళు చేయగలరో వాళ్ళు చేయగలిగితే, అలాగే ఏమన్నా సమిష్టి కార్యక్రమం కూడా ఏమన్నా తీసుకోవటానికి విద్యా పరిరక్షణ కమిటీ ఆల్రెడీ 8వ తారీఖు మొత్తం ప్రతి జిల్లాలో ఒక నిరసన కార్యక్రమాన్ని, నిరసన కాదు డిమాండ్ చేయమని, బడ్జెట్ ఇవ్వమని, అట్లీస్ట్ కనీసం 15% ఇవ్వమని చేపట్టింది. అలాగే 14వ తారీఖు స్టేట్ లెవెల్ ధర్నా కూడా పిలిపించింది. అటువంటి కార్యక్రమాలలో వీలైతే పార్టిసిపేట్ చేయడం, లేకపోతే ఈ మీటింగ్ తర్వాత ఈ 3 సంఘాలు మళ్ళీ కూర్చొని ఏమన్నా కలెక్టివ్గా కూడా ఏమన్నా చేయగలమా అని ఆలోచించి మీకు అందరికీ మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాం. ఇప్పుడు బ్రీఫ్గా మీరు లక్ష్మీనారాయణ గారు. సభాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మేము పాలకుల పరిరక్షణ వేదిక ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ముఖ్యంగా మనందరం కొట్లాడి తెచ్చుకున్న ఉచిత నిర్బంధ విద్యా చట్టం వచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ, సో గత ప్రభుత్వం, ఇవాళ మనం అందరం చర్చ చేస్తున్న క్రమం, గత ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యా చట్టాన్ని అమలు చేయడంలో నిర్వీర్యమైంది, వాళ్ళ వైఖరి బయటపడింది.
సరేలే ఈ ప్రభుత్వం ఆనాడు కూడా ఉచిత నిర్బంధ విద్యా చట్టం సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ సమయంలో ఉచిత నిర్బంధ విద్యా చట్టం ఏర్పడింది. సరేలే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేస్తుందేమని మనం ఆశించినాం. సరే కొన్ని విధాలుగా కొన్ని దారులు వేసింది ప్రభుత్వం, ఏదో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాలు వాళ్ళు ఇప్పుడు చూడు ఆ ఉచిత నిర్బంధ విద్యా చట్టాన్ని అమలు చేయకుండా ఇవాళ మొన్న అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్లు అంటే అక్కడ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించబడుతుంది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నం చేస్తుంది. సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేసే ప్రయత్నం చేస్తలేడు? అక్కడ మూలాలు ఏర్పడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం ప్రతి ఒక్కరు పిల్లల కొరకు పనిచేసే ప్రతి సంఘం అలాంటి మూలం దారిపడ్డప్పుడు ఇలా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మహిళలకు ఇస్తే మహిళలను చైతన్యవంతం చేద్దామని అనుకుంటే మేము సాధిస్తాం. వాళ్ళని కోటేశ్వర్ చేయాలనుకుంటే ఒక రోడ్లు ఇవ్వండి, భవనాలు ఇవ్వండి, రకరకాలుగా ఇవ్వండి, వాళ్ళు మనకు ఇచ్చించే పరిస్థితులేం. అంటే ఉచిత నిర్బంధ విద్యా చట్టం స్పష్టంగా పిల్లల పేరెంట్స్ను చైర్మన్ చేస్తే ఆ పిల్లల పాఠశాలలు కానీ బాగుపడే అవకాశం ఉంది, పిల్లల హక్కులను కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని విస్మరించి వీళ్ళకి అప్పచెప్పినప్పుడే ఈ మూలాలు ఏర్పడ్డాయని చెప్పేసి మేము కోరుకుంటూ ఇంకొకటి ఈ రెండు ప్రభుత్వాలు మేము గతంలో కూడా మేమందరం తెలంగాణలో విద్య చివరి స్థానంలో ఉంది, 36 రాష్ట్రాల్లో 35వ స్థానంలో ఉంది అని మనం ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేలకు మేము బాల హక్కుల పరిరక్షణ వేదిక తల్ల సంఘం తరఫున ప్రతి ఎమ్మెల్యేలకు ఇస్తే ఏడుపులగడ్డ అక్కడ ఏడ్చినట్టే మన రాష్ట్రం ఇంత చివరి స్థానంలో ఉందని ఒక ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే ఉన్న ప్రజాప్రతినిధులకు మన విద్య ఇలా ఉందని తెలియలేని పరిస్థితిలో మనం ఇలా ఎన్నుకోబడ్డది. దయచేసి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా, ఇంకో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పిల్లల పట్ల, పిల్లల హక్కుల పట్ల ఇటు బడ్జెట్ విషయంలో కానీ ఇవాళ ఆ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను దూరం చేసిందని చెప్పేసి ఎలక్షన్లో కొత్త మేనిఫెస్టో పెట్టుకొని విద్యకు నేను 15% ఇస్తా అని చెప్పేసి ఆయన ఎలక్షన్లోకి వచ్చిండు. ఇప్పటికి సంవత్సరం పూర్తయింది. దీనిపైన ప్రతిపక్షాలు కానీ ఉన్న ప్రజా సంఘాలు కానీ మాట్లాడలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వాలు కూడా సేమ్ అదే అవలంబన చేస్తుంది. కనుక ఇలాగే కొనసాగితే కరుగాల్సి వాత పెట్టాల్సిన ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రికి కూడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ అంతిమంగా ఏ ప్రభుత్వం వచ్చినా విద్యా పాలసీ మీద ఉన్న సోకు మద్య పాలసీ మీద ఉన్న సోకు విద్యా పాలసీ మీద లేదని చెప్పేసి కోరుకుంటూ మనమందరం ఇంకా ఈ వేదిక ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మేమందరం బాల హక్కుల పరిరక్షణ వేదిక తరఫున ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అలాగే సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఎంవి ఫౌండేషన్ 3 ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి మేము రాష్ట్ర గిరిజన శక్తి ఆర్గనైజేషన్గా మద్దతు తెలుపుతూ ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కనీసం 15% అనేది హక్కు. ఇవాళ ఏమవుతుందంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టం కావాలని పోరాటం ఒకెత్తు, ఆ చట్టాన్ని అమలు చేయండి అని మళ్ళొక పోరాటం. ఆ అమలు చేసే సక్రమంగా రాష్ట్రంలో పేదలకు అందేటట్టుగా కింది వరకు ఇప్పుడు మేము చాలా ఆదివాసీ ఏరియాలలో చాలామంది చాలా స్కూల్స్లలో నేను కానీ మా మిస్సెస్ కానీ ఇద్దరం పిహెచ్డి ట్రైబల్స్ పైన చేసేటప్పుడు స్కూల్స్ పైన ఎడ్యుకేషన్ పైన సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో లక్ష్మీనారాయణ సార్తో అనేక సార్లు డిస్కషన్ చేసి పోయినప్పుడు చూస్తే ఆదిలాబాద్లో కానీ ఏటూరు నాగారంలో కానీ ఖమ్మంలో కానీ అమరాబాద్ ఫారెస్ట్ లాంటి ఏరియాలలో స్కూల్స్ పరిస్థితి చాలా దారుణం సార్. అసలు ఎన్ని రకాల సమస్యలు అంటే ఇవాళ అవి స్కూల్సేనా అనే కాడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ 3 ఆర్గనైజేషన్ కానీ రాబోయే కాలంలో మాలాంటి సంఘాలు కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం ఏది తీసుకున్నా వెంట ఉండి పోరాడడానికి మేము ఉంటాం. అలాగే ఇందాక పీడిఎస్యు మిత్రులు మాట్లాడినట్టు విద్యార్థి యువకులను కూడా ఇంకా ఈ ఆర్గనైజేషన్లో ఇంకా చాలా విద్యార్థి సంఘాలను ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా ఆదివాసీ సంఘాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో పాటు కలిసి వస్తామని తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో రాజ్యాంగం అణువు అణువున జీవం నింపి నేలపై ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వంలో జ్ఞానులందరికీ గురువుగా తను నిలిచాడు.
ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. కాబట్టి ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు విద్యా వ్యవస్థ గురించి ఒక చర్చ మనం ఇక్కడి నుంచి ఒక బాధ్యతతో రాబోయే కాలంలో మరింత పనిచేయాల్సినటువంటి అవసరం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు, జై భీములు తెలియజేస్తాము. ఓకే, ఐ థింక్ 2-3 పాయింట్లు. ఒకటి, ఉదయం నుంచి వచ్చిన దాంట్లో ఒకటి, మనం ఎక్కడంటే అక్కడ నిరసనలు తెలియజేయడము, మన డిమాండ్స్ని ప్రదర్శించడము పాలకుల ముందు. సో ఆ ప్రదర్శనలు చేసే ముందు ఆ ప్రదర్శనలలో అందరం కూడా దాంట్లో పాల్గొందాము. ఇప్పుడు డిటిఎఫ్ కానీ ఎస్డిఎఫ్ కానీ చేపట్టిన కార్యాచరణలో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరు సంఘాలు విధిగా అందరం బాధ్యతగా మనం పాల్గొందాం. ఇదే కాకుండా ఇంకెక్కడైనా మనం ఇండిపెండెంట్గా మన ప్లాన్స్ ఉంటే ఈ ఒత్తిడి తీసుకురావడానికి జరిగే కార్యాచరణలో అందరం కూడా దాంట్లో ఉమ్మడిగా మనం పాల్గొని ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేద్దాం. రెండవది, ఈ శాసనసభ పక్షాలని, ఈ నాయకులను కలవడానికి ఇప్పుడు ఉన్న మన డిమాండ్ని మన పెద్దలందరితో కలిసి సంతకాలు తీసుకొని వాళ్ళకి కూడా ఒక వినతి పత్రం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాళ్ళని కూడా ప్రెజర్ పెట్టేటట్టుగా ఈ ఆర్థిక మంత్రి మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ. మూడవది, ముఖ్యమంత్రి కమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఆర్థిక మంత్రికి పెద్దలందరి తరపున ఒక వినతి పత్రం ఇవాళ. అంటే మనం సమావేశం సందేశం ఎంతవరకు వెళ్తుందో, డిమాండ్ ఎంతవరకు వెళ్తుందో ఆ డిమాండ్ని ఒక పేపర్ రూపంలో, ఒక వినతి పత్రం రూపంలో అందరి సంతకాలతోని, మీరు పెట్టిన సంతకాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. సో ఆ సంతకాలతోనే ఒక వినతి పత్రం మనం ఇద్దాం. సో అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా గొప్ప రీచ్ ఇచ్చారు. మన మధ్యన కిష్టయ్య సార్ ఉన్నారు, డిటిఎఫ్ కిష్టప్ప సార్ ఉన్నారు డిటిఎఫ్ నుంచి. సారు మాట్లాడుతూ ముగిస్తారు. కిష్టప్ప సారు విద్యా పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షులు ఇప్పుడు మాట్లాడి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేయాలి. అధ్యక్ష, మిత్రులారా, చాలా సమయాన్ని తీసుకున్నాం. విద్యకు సంబంధించిన అంశాల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఇప్పటిదాకా హరగోపాల్ సార్ గారు మీ అందరూ చెప్పినట్టుగానే 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది. అన్ని ప్రభుత్వాలకు తన ప్రాతినిధ్యం చేస్తున్నది, అన్ని విషయాలను వివరంగా చెప్తున్నది, ఉద్యమాలు చేస్తున్నది. కానీ అనుకున్నంత స్పందన గ్రామ స్థాయి నుంచి రావడం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎక్కడైతే ఏ ప్రజలకైతే విద్య అవసరం ఉన్నదో ఆ ప్రజలను చైతన్యవంతం చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. అక్కడికి వెళుతున్నాము, గ్రామాలను తిరుగుతున్నాము, గ్రామాలలో ప్రజలకు చెప్తున్నాము. కానీ అనుకున్నంత స్పందన మనకు రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 3 సంఘాలు కలిసినాయి. కాబట్టి 3 సంఘాలు బాధ్యులమందరం, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కలిసి కూడా ఈరోజు మనం గ్రామాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. గ్రామాలలో ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా చాలా గ్రామాలలో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది విద్యార్థులు లేరు కాబట్టి పాఠశాలలు మూసేస్తున్నామని. అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, బడులలో టీచర్ల రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా మొన్న మనకు అవసరమైనటువంటిది ఒక దాదాపుగా 50,000 మంది టీచర్లు అవసరమైతే 11,000 మందిని మాత్రమే రిక్రూట్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన లేదు. టీచర్లను నియమించినట్లయితే దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. టీచర్ లేకుండా విద్యార్థులు ఎక్కడి నుంచి ఉంటారు? టీచర్ ఉంటేనే విద్యార్థులు వస్తారు. కాబట్టి విద్యార్థులు లేరని చెప్పి పాఠశాలను ప్రభుత్వం మూసేస్తున్నది. ఈ విధానాన్ని మానుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉండే ప్రజలను మాకు పాఠశాల కావాలి, టీచర్ కావాలని ఒక డిమాండ్ అక్కడ నుంచి వచ్చినప్పుడే నిజంగా ప్రభుత్వం స్పందిస్తున్నది. అటువైపుగా మనం ప్రయాణం చేస్తాం. మేము దాదాపుగా ఒక 10-20 తాండాలను నేను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. తాండాలలో విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క తాండాలలో 20 మంది, 30 మంది, 10 మంది పిల్లలు ఉంటున్నారు. కానీ అక్కడ టీచర్ లేకపోవడం వల్ల ఆ పిల్లలు వేరే ప్రైవేట్ పాఠశాలలు కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది పాఠశాలలు మాని ఇళ్ళ దగ్గర వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇంకా కొన్ని పాఠశాలలలో గ్రామ పంచాయతీ కార్యక్రమాలు అంటే గ్రామ పంచాయతీ ఆఫీసులుగా మారినాయి. కొన్ని పాఠశాలల్లో టీచర్ లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆ పాఠశాలను ఆక్రమించుకొని వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అది పోవాలంటే ముఖ్యంగా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల నుంచి మన ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అటువైపుగా ఈ 3 సంఘాలు కూడా పనిచేయాలని ముఖ్యంగా మనం చూస్తున్నాం. గతంలో వస్తున్న టీఆర్ఎస్ తెలంగాణ రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నిజంగా విద్యారంగానికి ఏమో మేలు చేస్తుందని చెప్పి మేము మొత్తంగా విద్యాయాత్ర ఒక 40 రోజులు విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన విద్యాయాత్రను చేపడితే ప్రభుత్వం అప్పుడు మమ్మల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని కూడా మభ్యపెట్టడానికి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పి ప్రజల్ని పూర్తిగా మోసం చేసింది. కేజీ లేదు, పీజీ లేదు, ఏమీ లేనటువంటి విద్యారంగాన్ని గురించి పట్టించుకోలేదు. అక్కడ టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు.
దానికి బదులుగా ఒక రెసిడెన్షియల్ పాఠశాలను మేము పెంచినామని చెప్తున్నారు, కానీ అక్కడ కూడా వస్తువు లేదు. గ్రామాల నుంచి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తే ఒక దగ్గర ఒక గ్రామం నుంచి ఒకరో ఇద్దరు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది. అందరి పిల్లలకి విద్య రాదు. కాబట్టి ఇదే గొప్ప సక్సెస్గా ప్రభుత్వం చెప్పుకుంటున్నది. అట్లా కాకుండా తప్పనిసరిగా పాఠశాల ఉండాలి గ్రామాలలో, అక్కడ టీచర్లు ఉండాలి, విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతి గదులకు ఒక టీచర్ ఉండాలి, తర్వాత ప్రతి తరగతికి ఒక గది ఉండాలి అనే దాన్ని డిమాండ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొత్త నినాదం ఎత్తుకున్నది. ఏదో కొత్తగా మా ప్రభుత్వాన్ని ఒక మామూలుగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇంకో స్కూల్ అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఈ పాఠశాలల వల్ల కూడా గ్రామాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది తప్ప అందరికీ విద్య వచ్చేటటువంటి అవకాశం లేదనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ విధానం వల్ల కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మిగతా మండలానికి ఒక స్కూల్ కానీ ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామాలలో ఉన్నటువంటి 5-6 మంది పిల్లలు ఉంటే 2-3 అక్కడ వెళ్ళిపోవచ్చు, కానీ విద్యార్థులు తగ్గుతున్నారు, కానీ అందరికీ విద్య వచ్చేటటువంటి అవకాశం లేదు. అవి కూడా మానుకొని ముఖ్యంగా మనము గ్రామాలలో ఉండే పాఠశాలను డెవలప్ చేయాలి. గ్రామాలలో ఉండే పాఠశాలకు టీచర్ని ఇవ్వాలి. అక్కడ ఇస్తూ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ టీచర్ని ఏర్పాటు చేసి అప్పుడు ఏమైనా అవసరం ఉంటే వేరే విధంగా ఆలోచించాలి. కానీ అసలే గ్రామాలలో పాఠశాలలు లేకుండా టీచర్ లేకుండా నేను రకరకాల పాఠశాలలు ఏర్పాటు చేస్తానని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందరికీ విద్య రాదు. అందరికీ విద్య రావాలంటే గ్రామాల పాఠశాల ఉండాలి, అక్కడ టీచర్ ఉండాలి. అన్ని గ్రామాలలో ముఖ్యంగా తాండాలల్లో అక్కడ టీచర్ కూడా పోడు. మాకు వచ్చి రెసిలేషన్ ఇక్కడ వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ మామూలుగా తాండాలకు టీచర్ వెళ్ళడం లేదు. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత వాళ్ళు పట్టణానికి రావడము, కొత్త టీచర్ అక్కడ వెళ్ళకపోవడం వల్ల అక్కడ పాఠశాలలు మూతపడేటటువంటి ప్రమాదం ఉన్నది. అట్లా కాకుండా అన్ని పాఠశాలలు పూర్తిగా టీచర్లతో నిండి ఉన్నట్లయితే తప్పనిసరి పరిస్థితి టీచర్ తాండాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా మనం అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. గ్రామాలలో పాఠశాల ఉండాలనే డిమాండ్తో పాటు అన్ని సౌకర్యాలు కూడా గ్రామాలలో కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యా పరిరక్షణ కమిటీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 8 నాడు ఒక నిరసన కార్యక్రమం ఉన్నది. జిల్లా కేంద్రాలలో టీచర్స్గా విద్యా పరిరక్షణ చేస్తున్నది. మీరు కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళి అక్కడ మేము ఈ నిరసన ప్రదర్శన చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 14 నాడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా మీ అన్ని సంఘాల నుంచి కలిసి వచ్చి ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మనం ఆ ఉద్యమాలు చేస్తే తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. దానికి తోడుగా విద్యా పరిరక్షణ విద్యార్థి సంఘాలు ఈ నెల 20 నుంచి గ్రామాలకు తరలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా విద్యార్థి సంఘాలు తీసుకున్నాయి. దాన్ని కూడా మీరు విజయవంతం చేయడానికి మీ అందరి కూడా సహకారం కావాలని సందర్భంగా కోరుతూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్ని సంఘాల బాధ్యులు సంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా విద్యా పరిరక్షణ కమిటీ మిగతా ఈ 3 సంఘాల పక్షాన నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.